నోట్లో వేలు పెట్టుకోకూడదు, గోళ్ళు కొరకకూడదు, ముక్కులో వేలు పెట్టుకోకూడదు అంటూ ఉంటారు. ఏమిటి కారణం? దీనికి కారణం ఏమైనా ఉందా? ఫిలసాఫికల్ రీజన్ ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్పాలి. మనం అందరం కూడా శౌచాన్ని పాటించాలి. శౌచము, దేహ శౌచము, బాహ్య శౌచము, అంతర శౌచము, తర్వాత వస్తు శౌచము, పరికరణాల శౌచము, ఇలాగ 5, 6 శౌచాలు ఉన్నాయి. ఈ శౌచాలన్నీ పాటిస్తేనే శౌచము. అందుకే అంటారు ఇప్పుడు ఏంటంటే శుభ్రంగా చేతులు కడుక్కో, కాళ్ళు కడుక్కో, బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కో. ఎందుకంటే ఇంట్లోకి పవిత్రంగా ప్రవేశించాలి. కాళ్ళు బయటంతా తిరిగి వచ్చాయి, ఆ బయట ఏముందో తెలియదు, మనకి దేన్ని దొక్కామో తెలియదు. చెప్పులు వేసుకున్నా చెప్పులు కింద పడుతూ ఉంటుంది. అందుకని చెప్పి రాగానే, ఇంటికి రాగానే బయటనే కాళ్ళు కడుక్కుని కానీ ఇంట్లోకి వెళ్ళేవారు కాదు. ఇది శౌచము ముఖ్యంగా. ఇది బ్రాహ్మణులు పాటించవలసినటువంటి శౌచము. ఈ శౌచము వలనే బ్రాహ్మణులు గుళ్ళో పూజారులుగా ఉండడానికి, అక్కడికక్కడ నీట్గా ఉండడం కాదు, మొత్తం 24 గంటల శౌచం పాటించాలి. ఆ 24 గంటల శౌచంలో ఇదొకటి. సాధారణంగా ముక్కులో వేలిటి తీసేసి దాన్ని ఇలా విదిపేసి గుడ్డగా రాసేసుకుంటే శౌచం అవుతుందా? అవదు. శౌచం ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైనది అంటే మను మనుస్మృతిలో ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. అది 2వ అధ్యాయం పైగా, చివరిలో ఉన్న అధ్యాయం కాదు, 2వ అధ్యాయమే శౌచము. ఈ శౌచం సరిగా పాటించకపోతే మనం మిగిలిన వాళ్ళని పాడు చేసిన వాళ్ళు అవుతాం. మీరు నోట్లో వేలెట్టుకుని కాసేపు తీసి దాన్ని గుడ్డగా రాసేసి జేబురుమాలకో దేనికో షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, అవతల కూడా అశౌచం అవ్వట్లా? ఆ అశౌచాన్ని చేసితే పాపం రాదా? ఎవరికి వస్తుంది? ఈ నోట్లో వేలు పెట్టుకుని దాన్ని ఏమీ కడుక్కోకుండా మళ్ళీ ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉన్నాడే, అతనికి పాపం వస్తుంది. అవతల వాడు అశౌచం అయిపోయాడు, తను అశౌచం అయ్యాడని కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితి వస్తుంది. అంచేతని అశోచన రాకుండా చేయమంటారు. అదే చెప్తారు సత్వగుణము, రజోగుణము, తామస గుణము అని. సత్వం అంటే బలమైనటువంటిది, బలంగా ఉండేటటువంటి చేసేది. రజోగుణము అంటే మన యొక్క ఈ ఆ, మ్, హార్మోన్స్. మనకి రజస్సు అంటే రక్తం అని వస్తుంది. అలాగే ఈ మనకి శృంగార భావాలు అది కూడా రజస్సు నుంచి వస్తుంది. మనం అందరం కూడా ఇందుకు ఎలా బతుకుతున్నాం అంటే ఆ టెస్టోస్టెరిన్ వల్ల, ఈస్ట్రోజన్ వల్ల మనం ఇలా ఉంటున్నాము. తామస గుణం అంటే చీకట్లో ఉన్నారు వాళ్ళు. దేనికి చీకటి? నాలెడ్జికి చీకటి. నాలెడ్జికి తెలియదు వాళ్ళకి. ఆలస్యం, బద్ధకం ఇవన్నీ ఉంటాయి. అలాగే యాతయామం గతిర రసం పూతి పరుషించి ఎత్తి ఉచ్ఛిష్టం అపిచామేధ్యం భోజనం తామస ప్రియం. భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉంది ఇది. వ- యాతయామం వండిన తర్వాత అన్నం లాంటి పదార్థాలు, సాంబార్ లాంటి పదార్థాలు, యామం అంటే 3 గంటలు, ఒక జాము, జాము తర్వాత తినడం. గతరసం, అందులో రసం అంతా పోయింది, ఫ్రెష్గా ఉన్న రసం అంతా పోయింది, అందులో ఆరోగ్యకరమైనది లేదు. గతరసం పూర్తి అంటే కుళ్ళిపోయినది, పరుషితంతో చేయొచ్చు, పాడైపోయినది, అది పొల్యూట్ అయిపోయినది. ఉచ్ఛిష్టం, ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి. ఎంగిలి ఏది? నోట్లో ఏది పెట్టుకున్నా ఎంగిలి. నోట్లో మీరు వేలు పెట్టుకుంటే అది ఎంగిలి. వేలు ఎంగిలి అయిపోయింది. ఎంగిలి అయిపోయింది, దాన్ని ఎలా చేయాలి? క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం ఎలాగా? కడుక్కోవడం. అందుకే మీకు తెలియదు మరి, మా వైపున ఉండేది, అన్ని చోట్ల ఉందో లేదో తెలియదు, కాకి ఎంగిలి అనేవారు. ఎవరైనా పిల్లవాడు ఏదైనా పట్టుకొస్తే దాన్ని ఒక బట్టలో చుట్టి కొరికి ఇచ్చేవాడు, తన నోరు తిన్నగా వెళ్లకుండా. అది కాకి ఎంగిలని. నోట్లోకి వెళ్ళిందో అది ఎంగిలైంది. ఎంగిలి అయిందంటే అది అశౌచం అయిపోయింది. అశౌచాన్ని మీరు చెయ్యకూడదు. గోళ్ళు కొరకడమైనా అంతే. గోళ్ళు కొరికితే అది పెర్మనెంట్గా అశౌచం అయిపోతుంది, అది ఆ గోరు. అందుకని ఈ అశౌచం కాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళని, నీ చేయి కలిపే వాళ్ళని, ముట్టుకునే వాళ్ళని కూడా కాపాడడం కోసం అని చెప్పి ఈ నోట్లో వేలు పెట్టుకోకరా అని చెప్పి ఆచారాలను ఇచ్చారు. ఈ ఆచారాలు ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఇది మహాభారతంలో 3, 4 చోట్ల ఒక్కొక్క చాప్టర్ చొప్పున చేశారు. వ్యాసుడు ఒక చోట చెప్పాడు, భీష్ముడు ఒక చోట చెప్పాడు, శంకరుడు ఒక చోట చెప్పాడు, శివుడు. ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఇవి ముక్కులో పెట్టుకోవడం కానీ, నోట్లో పెట్టుకోవడం కానీ, గోళ్ళు కొరకడం కానీ ఇవన్నీ అశౌచానికి దారితీస్తాయి. ఎంగిలికి ఉచ్ఛిష్టం అంటారు సంస్కృతంలో. ఉచ్ఛిష్టాన్ని ఏమీ తినకూడదు, ఉచ్ఛిష్టాన్ని ముట్టుకోకూడదు. అందుకని ఇది చెప్పారు. ఆ, అయితే ఉచ్ఛిష్టమైన దాన్ని ఎలా ఏం చేయాలి? ముందు క్లీన్ చేసుకో. నోట్లో వేళ్ళు పెట్టుకుంటే తర్వాత కడుక్కుని ఇంకెవరినైనా ముట్టుకో.
ఆ కడుక్కోకుండా అదే నోట్లో పెట్టుకున్న వెళ్తూ నీ చొక్కాకో లాగుకో పంచుకో రాసేస్తే అది కూడా ఉచ్ఛిష్టం అయిపోయింది. ఈ ఉచ్ఛిష్టం అనే కాన్సెప్ట్, శౌచం అనే కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు నెత్తిమి కూడా ముట్టుకుంటే ఆ నూనె అంతా రాసుకున్నది ఆ దుమ్మంతా పడితే అది కూడా అశౌచమే. శుభ్రంగా ఉండాలి బాహ్య శౌచం. అంతర్ శౌచాన్ని ఎవరు చూడలేరు, బాహ్య శౌచాన్ని మాత్రం అందరూ చూడగలరు. తెలిసింది అంతర్ శౌచంలో ఇంకొకరిని ముట్టుకుని వాళ్ళని అశౌచం చేసే పరిస్థితి లేదు. కానీ బాహ్య శౌచంతో, శరీర శౌచంతో మీరు ముట్టుకోవచ్చు, వాళ్ళని చూడొచ్చు, వాళ్ళని అశౌచం చేయొచ్చు. అశౌచం ఇంకొకరిని అశౌచం చేసిన పాపం మనకు అంటుకుంటుంది. వాళ్ళు వాళ్ళు బాధపడతారు, అంట చేత్తో ముట్టుకున్నావా అని. కానీ వాళ్ళు కాదు, ఎవరైతే ముట్టుకున్నారో వాళ్ళకి పాపం ముఖ్యంగా. వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, వాళ్ళు క్లీన్ చేసుకోకపోతే వాళ్ళ పాపం. కానీ వాళ్ళని అన్క్లీన్గా చేసినందుకు పాపం మనకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అశౌచం పద్ధతి మీద ఇవన్నీ వస్తాయి. నెత్తి మీద బరుక్కోకు, అది చెయ్యకు, ఇది చెయ్యకు, కాళ్ళు కడుక్కో, ఇవన్నీ కూడా శౌచము. భగవంతుడి దగ్గర పూజారిగా ఉండే వాళ్ళు పాటించవలసింది 24 గంటల శౌచము. అందుకే ఎవరు పడితే వాళ్ళని గుళ్ళోకి వద్దు అంటారు. ఎందుకంటే అంతా భగవంతుడి దగ్గర అంతా శౌచముగా ఉంచాలి. మనం శౌచంగా లేకుండా బయటికి మంచి బట్టలు వేసుకుని తెల్లగా నున్నగా దూకిని బాగా కనపడుతున్నాం కదా అని వెళ్ళిపోతే భగవంతుడి అశౌచాన్ని భరించడు. ఆయన అశౌచం చేసిన వాళ్ళని ఆయన బాధిస్తాడు. భగవంతుడిని అశౌచం చేస్తే ఎంత పాపం వస్తుంది. ఒక మనిషిని చేస్తేనే పాపం వస్తుంది. అటువంటిది భగవంతుడిని అశౌచం చేస్తే ఇంకా పాపం వస్తుంది. మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు మొత్తం స్నానం చేసి వెళ్ళమంటారు భగవంతుడి దగ్గరికి. ఎందుకని? శరీరం ఎప్పుడు చేసావో స్నానం. శౌచంగా ఉన్నావా? శౌచంగా లేకుండా పాత బట్టలు కట్టుకుని 4 రోజులు కట్టుకున్న బట్టలు ఊరంతా తిరిగి దాంతో గుళ్ళోకి వెళ్ళిపోతే అశౌచం చేయట్లే భగవంతుని. అందుకని అది గర్భగుడిలోకి రానివ్వరు ఎవరిని. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో వస్తారు. వచ్చిన వాళ్ళు రావద్దనడానికి కుదరదు. పూజారికి అంత శక్తి లేదు. శౌచంగా ఉన్నావా లేదా అని అడిగేది మనం పరిశీలించుకోవాలి, శౌచంగా ఉన్నామా లేదా అని. అందుకని గుడి బయట గర్భగుడి బయట నిల్చోబెడితే వాళ్ళ అశౌచాన్ని భగవంతుడికి అంటదు. అందుకని చెప్పి వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు కాశీలో ఇంతకుముందు గుళ్ళోకి వెళ్ళి అందరూ లింగాన్ని ముట్టుకునేవారు, అశౌచం అయిపోవట్లా. అందుకని ఇప్పుడు దాన్ని లింగం దగ్గరికి ఎవరు వెళ్లకుండా శౌచంగా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఏంటంటే శౌచం కిందకు వస్తుంది. ఈ అశౌచం కాకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఈ ఏర్పాటు. మనం వేళ్ళు అవి నోట్లో పెట్టుకోకూడదు, ఉచ్ఛిష్టం అవుతాయి అవి. అదమ్మా సంగతి.